రీసెంట్ గా ఇండిగోతో ఇష్యూ అయింది కదా, చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఏంటి మోనోపోలీ అనేది పెరుగుతుందా భారతదేశంలో అని చెప్పి. సో ఇంకొక సెక్టర్, టెలికాం సెక్టర్ కూడా చూస్తుంటే గనక నాకు అదే అనిపిస్తుంది. పాస్ట్ డేటా అండ్ రీసెంట్ డేటాతో చూస్తుంటే గనక రీసెంట్ గా మనకి ఏమేమి ఉన్నాయి, జియో, ఎయిర్టెల్ అండ్ విఐ. కానీ ఇది వరకు ఏమేమి ఉండేవి, మనకి ఎన్ని ఉండేవి, చాలా ఉండేవి. ఎయిర్సెల్ ఉండేది, ఎయిర్టెల్ ఉండేది, వొడాఫోన్, ఐడియా, యూనినార్, వర్జిన్, టాటా డోకోమో, ఎంటీఎస్, రిలయన్స్, 9 అన్ని కలిపి. కానీ ఇప్పుడు ఓన్లీ 3, వొడాఫోన్, ఐడియా కలిపి విఐ వచ్చింది. అది కూడా ఎక్కువ పర్సెంటేజ్ లేదు. మేజర్ పర్సెంట్ ఈ రెండే, ఎయిర్టెల్ అండ్ జియో. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పోయినా అంతమంది జనాలకి పోయినట్టే కదా, నెట్వర్క్ అనేది డ్రాప్ అయినట్టే కదా. గవర్నమెంట్ అనేది చూసుకోవాలి. అదే విధంగా ఎయిర్లైన్స్ లో ఇప్పుడు ఏంటంటే మేజర్ గా ఇండిగో 65%, అది ఎయిర్ ఇండియా 30%, అది మిగతా అందరూ కలిపి 5%. కానీ పాత రోజుల్లో ఎలా ఉండేది, ఎయిర్ ఏషియా 1% ఉండేది, గో ఎయిర్ 9% ఉండేది, ఎయిర్ ఇండియా 18% ఉండేది, స్పైస్ జెట్ 18% ఉండేది, జెట్ ఎయిర్వేస్ 21%, ఇండిగో 30% ఉండేది, మిగతా అంతా కలిపి 3%. టోటల్ హ్యాండ్ ఫుల్ 6 ఉన్నాయి అండ్ మిగతా అందరూ కలిపి కొంత ఉండేది. కానీ ఇప్పుడు హ్యాండ్ ఫుల్ ఏమేమి ఉన్నాయి, ఇండిగో, ఎయిర్ ఇండియా, ఈ రెండే. మిగతా స్పైస్ జెట్ కానీ ఇంకా ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఫ్లై జెట్ ఇట్లాగా, ఇవన్నీ కలిపి 5%. ఇప్పుడు ఏమైంది, సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇండిగో. అది తలుచుకుంటేనే మొత్తం మార్చేసి గవర్నమెంట్ నే అది ఇంప్లిమెంట్ చేయాలనుకున్న డేట్ అండ్ టైం ని ప్రొలాంగ్ చేసేలా చేసి. సో మోనోపాలీస్ వస్తే ఎప్పుడైనా ప్రాబ్లమే. క్యాపిటలిస్ట్స్ ఉండాలి, ఎక్కువ మంది క్యాపిటలిస్ట్స్ రావాలి దీంట్లో, అండ్ పోటీ అనేది ఉండాలి. సో దట్ బెటర్ ప్రైసెస్, గుడ్ క్వాలిటీ అండ్ గుడ్ అష్యూరెన్స్ అనేది కూడా ఉంటుంది. సో గవర్నమెంట్ షుడ్ స్ట్రిక్ట్లీ లుక్ ఇన్ టు ఇట్ అండ్ టేక్ related action.